అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు గారు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని వాళ్ళని పిలిపించుకొని పదే పదే పిలిపించుకొని మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి సున్నితంగా క్లాస్ పీకి కొంతమందికి నచ్చచెప్పి కొంతమందికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలకు 10 సార్లకు పైగా క్లాస్ పీకిన ఘటనలు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు 2-3 సార్లు పిలిపించి క్లాస్ పీకిన ఘటనలు ఉన్నాయి. సో ఇలా చేయడం వల్ల కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారడం లేదు. కొంతమంది పనితీరు మెరుగవుతుంది, కొంతమంది పనితీరు మెరుగు అవ్వట్లేదు. సో మారకపోతే పరిస్థితి ఏంటి? టికెట్లు ఇవ్వరు, పార్టీ నుంచి బయటకు గెంటేస్తారు. ఈ విషయంలో లోకేష్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. 100% క్లారిటీగా ఉన్నారు లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు కూడా. సాధారణంగా చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే ఎవరిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా చెప్పి సున్నితంగా ఉంటారు. కానీ లోకేష్ గారు అలా ఉండరు. 2 సార్లు ఒకసారి చెప్పి చూస్తారు, రెండోసారి చెప్పి చూస్తారు, లేకపోతే ఇంకా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు, పట్టించుకోరు కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న చాలామందికి లోకేష్ గారు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ పనితీరు బాగోదు కాబట్టి. పనితీరు మార్చుకుంటే మళ్ళీ ఆయన దగ్గర మంచి మార్కులు పెడితే రమ్మంటారు, ఎంకరేజ్ చేస్తారు, నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే మాత్రం పక్కన పెడతారనమాట. ఈవెన్ చంద్రబాబు గారు ఇప్పుడు అలాగే మారారు. సో పార్టీ మోయడానికి సిద్ధంగా లేదు అని చాలా స్పష్టంగా నిన్న మహానాడుకు సంబంధించి ఏర్పాట్ల మీద చర్చించడానికి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది, వర్చువల్ మీటింగ్. ఇందులో 27 మంది నాయకులు పాల్గొన్నారు. దీనిలో సీఎం గారు చాలా స్పష్టంగా కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను మోయడానికి పార్టీ సిద్ధంగా లేదు. పశ్చిమ బెంగాల్లోనూ, తమిళనాడులోనూ, కేరళలోనూ అధికార మార్పిడి, అక్కడ ఓటర్ల తీర్పు దీనికి నిదర్శనం. తమిళనాడులో ప్రభుత్వం బాగానే పనిచేసింది, కానీ ఎమ్మెల్యేల విపరీతమైన అవినీతి కారణంగా డిఎంకే పార్టీ ఓడిపోయింది. అలాగే కేరళలో కూడా సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. సో మన రాష్ట్రంలో అటువంటి అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం సహించను. నేను ఇంకా చాలాసార్లు చెప్పాను ఎమ్మెల్యేలకి, ఇక మీదట ఇంకా చెప్పేది లేదు, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించేస్తాము అని చెప్పారనమాట. సో ఇది ఎమ్మెల్యేలు మార్చుకోవాల్సిన టైం, ఖచ్చితంగా మార్చుకోవాలి. మారకపోతే మాత్రం మీరు ఆ ఎమ్మెల్యేలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ డైలీ పెర్ఫార్మెన్స్, వాళ్ళ సోషల్ మీడియా పెర్ఫార్మెన్స్, వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ప్రజలతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు. సో వాళ్ళ మాట తీరేంటి, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ డిసిప్లిన్ ఏంటి, మీడియా రిలేషన్స్ ఏంటి, అన్నీ కూడా పార్టీ గమనిస్తోంది. ఎమ్మెల్యేల మీద 24/7 9 అంశాల్లో పార్టీ నిఘా పెట్టింది. సో ఇది ఐవీఆర్ఎస్ కాల్సే కదా, ఐవీఆర్ఎస్ని మేనేజ్ చేసుకుంటే చాలు అని అనుకుంటే ఎమ్మెల్యేలకు పొరపాటే. ఐవీఆర్ఎస్తో పాటు ఇంకా ఎన్నో రకాలుగా సర్వేలు వస్తుంటాయి, రిపోర్ట్లు వస్తుంటాయి. కొన్ని మీడియా సంస్థల ద్వారా, కొంతమంది ద్వారా కూడా రిపోర్ట్లు తీసుకుంటారనమాట. సో పార్టీ ఖచ్చితంగా, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిన సమయం. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ 2026 ఫిబ్రవరి నాటికి, అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 42 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు. వాళ్ళందరూ రెడ్ జోన్లో ఉండేవారు. సో వాళ్ళలో చాలామందితో సీఎం గారు పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు. కొంతమందికి సున్నితంగా మందలించారు, కొంతమందికి సీరియస్గా చెప్పారు. ఆ తర్వాత సగం మంది ఎమ్మెల్యేల్లో మార్పు వచ్చింది, ఒక 20 మంది ఎమ్మెల్యేల్లో మార్పు వచ్చింది. ఆ తర్వాత ఇంకో కొంతమందిని మళ్ళీ పిలిపించి వాళ్ళ చేతికి ర్యాంకులు ఇచ్చారు. ఇదిగో నీ ర్యాంక్ ఇది, నీ ర్యాంక్ ఇది, సో దీనిలో వెనుకబడ్డావు అని చెప్పారు. సో ఈ నెల రోజుల్లో కొంతమంది మారారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఒక 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా నెగిటివ్గా ఉంది. క్షేత్రస్థాయిలో వాళ్ళ కమ్యూనికేషన్ బాగలేదు, కార్యకర్తలతో వాళ్ళ మాట తీరు బాగోట్ల, అండ్ విపరీతంగా అవినీతి పెరిగిపోతుంది, అరాచకాలు పెరిగిపోతున్నాయి. సో ఇదంతా కూడా పార్టీ దృష్టికి వెళ్తుందన్నమాట. సో అందుకే నేను అనుకోవడం, అంటే నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు స్వతంత్ర భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో అవినీతి సహజమే, రాజకీయ అవినీతి, పొలిటికల్ కరప్షన్ సహజమే. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ కూటమి ఎమ్మెల్యేల్లో కొంతమంది చేస్తున్న చీప్ కరప్షన్ బహుశా గతంలో ఎవరూ చేసి ఉండరు, నభూతో నా భవిష్యత్తు. ఎందుకంటే వేవ్లో గెలిచేసిన వాళ్ళకి ఆ ఎమ్మెల్యే పదవి విలువ తెలియట్లేదు. మేము డబ్బులు పెట్టాము కాబట్టి మాకు సీట్ ఇచ్చారు, మేము డబ్బులు ఖర్చు పెట్టాము కాబట్టి మాకు ప్రజలు ఓట్లు వేశారు. సో మేము ఒక 40 ఖర్చు పెట్టాము, ఈ 40తో పాటు వచ్చే ఎన్నికల్లో 50 ఖర్చు అవుద్ది కాబట్టి మేము ఒక 100 సంపాదించాలి అనే ఒక లెక్కల్లో ఉన్నారు చాలామంది. అదే లెక్కల్లో వెళ్ళిపోతున్నారు తప్ప, అరే కొంచెం మారుద్దాం, సరే ఖర్చు పెట్టాం, అవకాశం వచ్చింది, వచ్చే ఎన్నికల నాటికి ఇంకొంచెం పనులు చేద్దాం,
అని ఆ ధ్యాస పెట్టట్లేదు. సో అందుకే పార్టీ కూడా నేను అనుకోవడం ఇదే దీనిలో ఉంటే 15 మంది నుంచి 20 మంది మీద నిఘా ఉంది. ఒక 10 మందిని ఒక 6 నెలల్లో ఆ స్థానాల్లో కొత్త వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టినా ఆశ్చర్యపోకర్లా. ఉన్నారు పార్టీ హిట్ లిస్ట్లో కొంతమంది ఉన్నారనమాట. థ్యాంక్ యూ.